ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య గొడవతో కాంగ్రెస్ కు ఎటువంటి సంబంధమూ లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజలు చూస్తూ ఊరుకోరని, మరోసారి బీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని అన్నారు. ఆయన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు వారి సొంత పార్టీ శాసనసభ్యులు కొట్లాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీపై నెపం పొందడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా మరొకసారి వాళ్లకు బుద్ధి చెప్తారు ప్రజలు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము. ఇప్పుడు ఒక పక్కన పెట్టుబడులు వస్తున్నాయి, ఒక పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలని స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎప్పుడు లేని విధంగా ఈరోజు బ్రాండ్ ఇమేజ్ పెరుగుతూ ఉంది. అయ్యో వీళ్ళకి ఏదో పేరు వస్తుంది అని కాకుండా ఆలోచన చేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులు, నిరుద్యోగ యువత ఉపాధి కల్పించాలి. ఈరోజు పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలని కోరుకునేవారు బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేసే తరుణంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బ్రాండ్ ఇమేజ్ను